హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఆమె స్నేహం కథ గురించి తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. పార్ట్ 1, 2, 3 అయిపోయాయి. పార్ట్ 4లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాము. సరే ఫ్రెండ్స్, అందరము కథలోకి వెళ్ళిపోదాము. ఎందుకు అంటే సరోజకి చిన్నతనం నుండి తండ్రి ఆదరణ లేదు. ఇక బంధువుల ఆప్యాయత అంతంత మాత్రమే. తల్లి తనను పెంచడమే గొప్ప. ఇక ప్రేమ, అనురాగం పంచే తీరిక లేదు. ఒక్కటే కూతురు కావడం వలన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఈ బంధాలు లేని కారణం వలన ఏమో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. తన ఫీలింగ్స్ చెప్పుకునే ఒక ఇన్నర్ పర్సన్ కావాలని చాలా ఉండేది తనకి. తల్లి కష్టపడి పెళ్లి చేసి తన దారి తాను చూసుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. భర్త ఏమంత ఆస్తిపరుడు కాదు. బ్రతకటానికి చేసిన స్ట్రగుల్లో సగం జీవితం అయిపోయింది. సరోజ ఎన్నోసార్లు చెప్పి చూసింది, భర్తలో ఏ మార్పు లేదు. కేవలం తను ప్రతిదీ ఒక పని, బాధ్యతలాగా ఉంటాడు తప్ప భార్యకు ఏమి కావాలి అనేది ఏమాత్రం తెలుసుకోలేని అమాయకుడు అనాలో, మూర్ఖుడు అనాలో తెలీదు. ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశాం, ఎంతో కొంత సంపాదించుకున్నాం. ఇకనైనా కాస్త సరదా, అనురాగం పంచుకొని సంతోషంగా ఉందామని ఎంత చెప్పినా వింటే కదా. అందువల్ల సరోజకి ఒంటరిగా అనిపించేది. ఇలా ఎవరూ సొంతం లేని కారణం వలన ఏమో మరి సరోజ ఆ సార్ని సొంత మనిషి అనుకోవాలి అనుకుంది. కానీ ఇది కరెక్ట్ కాదేమో అని ఇంకో పక్క. ఎందుకంటే ఈ సమాజం ఇతను నా ఫ్రెండు, ఇతనితో నాకు బ్యాడ్ రిలేషన్స్ ఏమీ లేవు, మేము జస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాము, నేను చాలా ఉత్తమురాల్ని అంటే యాక్సెప్ట్ చేస్తుందా? ఇదే ఆలోచన మైండ్లో తిరుగుతూ ఉంది. ఇలాంటి ఆలోచనలు చేస్తూ కూడా నైట్ అని కూడా చూడకుండా ఎలా ఉన్నారు అని మెసేజ్ చేసేది. ఆ సార్ చూశాడు. ఒకరోజు సరోజ పెట్టిన మెసేజ్కి ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. అప్పటికి కానీ సరోజకి ఎక్కిన మైకం దిగలేదో ఏమో. ఏమని మెసేజ్ చేశాడంటే, ఫస్ట్ సరోజ ఫ్రెండ్ అని అనుకోకుండా ఉండాలి, ఒకసారి అనుకున్న తర్వాత ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని మెసేజ్ పెట్టింది. అందుకతను మీ హౌస్ ఎక్కడ, అడ్రస్ చెప్పు అన్నాడు. ఇంకొకసారి నీ నుండి ఏ చిన్న మెసేజ్ వచ్చినా మీ ఇంటికి వస్తాను, అందుకని మీ అడ్రస్ చెప్పు అన్నాడు. సరోజకి ఈ రిప్లై చూసిన వెంటనే కాళ్ళ కింద భూమి కంపించింది. ముఖంలో నెత్తురు చుక్కలేదు. నైట్ పెట్టిన మెసేజ్కి, అతను ఇచ్చిన రిప్లైకి మైండ్ పనిచేయడం లేదు. ఏం చెయ్యాలి, దీనికి అర్థం ఏమిటి కనుక్కోవాలి అనుకుంది. అప్పటి వరకు కేవలం ఇద్దరి మధ్య మెసేజ్లు మాత్రమే నడిచాయి తప్ప ఫోన్ చేసి మాట్లాడుకోవడం లేదు. ఎన్నోసార్లు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మాట్లాడాలి, మీరు తప్పుగా థింక్ చేస్తున్నారు, నా ఇంటెన్సిటీ ఏమిటో చెప్పుకుంటాను అని ఎన్నోసార్లు మెసేజెస్ పెట్టింది. కానీ అందుకు అతను అంగీకరించలేదు. ఇప్పుడు అతను పెట్టిన రిప్లైకి సమాధానం కనుక్కోవాలి అని గబగబా వంట పూర్తి చేసుకొని, పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఖాళీ టైంలో ఒక గుడి, మహాలక్ష్మమ్మ గుడి సన్నిధిలో కూర్చొని ధైర్యం చేసి అతనికి ఫోన్ చేసింది. అవతల వైపు నుండి ఎవరమ్మా నువ్వు అని ఆన్సర్. నేను సరోజ అని తెలిపింది. వెంటనే అతను నిప్పులు కక్కుతున్న పొగల, ఎక్కడున్నావు నువ్వు చెప్పు అన్నాడు. ఆఫీసులో అని చెప్పింది సరోజ. ఉండు, అక్కడే వస్తున్నా అన్నాడు చాలా కోపంగా. ఫ్రెండ్స్, మిగతా పార్ట్ రేపు చూద్దాం. మా కథ నచ్చింది కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.